మనసులో ఎలా ఉన్నా మాట తీరు బాగుండాలి అంటారు. ఎందుచేతనంటే మాటను బట్టే మనిషిని గౌరవిస్తారు. మాట సాత్వికంగాను అర్థవంతమైనదిగా ఉండాలి. మాట్లాడడం కూడా ఒక ఆర్ట్. అందరికీ అబ్బదది. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి ఆయన మాట్లాడుతుంటే అందరికీ కూడా వినాలని అనిపిస్తుంది. మృదువుగా మాట్లాడడం, ఎవరిని నొప్పించకుండా, సెటైర్లు వేయకుండా మాట్లాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎంతో కష్టపడి మెగాస్టార్ అయ్యాడు. రాత్రికి రాత్రి అవ్వలేదు కదా, అందరికీ తెలుసున్న విషయమే. మళ్ళా ఆ తీరు ఇంకా కుటుంబంలో ఎవరికీ రాలేదు, రాదు కూడా. ఇదంతా కూడా ఒక పూర్వజన్మ సుకృతం. ఆయన మంచితనం, కనపడని దానాలు, ధర్మాలు, సేవలు ఆయన చాలా చేస్తున్నాడు. చాలామందికి తెలియదు, కొన్నే తెలుసు. ఒక బ్లడ్ బ్యాంక్ కానీ, ఒక మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ తెలుసు తప్ప డెప్త్గా చాలామందికి తెలియదు. గుప్తదానాలు చాలా చేశాడు. గుప్తంగా సహాయాలు చాలామంది ఆర్టిస్టులకి, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చేశాడు. అంతటి మంచి మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఆదర్శప్రాయుడే కదా, ఏమంటారు మీరు?